ఏపీలో కేసులపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ప్రతిపక్ష పార్టీ కుట్రలను ఎప్పటికప్పుడు ఛేదిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. తిరుమలలో మద్యం సీసాల కుట్రను ఛేదించామన్నారు. అయితే వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఆఖరికి కోడిని కోసినా అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉండడం వల్ల తిరుమలలో ప్రభుత్వంపై బురద చల్లాలనుకున్న వారిని పట్టుకున్నామన్నారు చంద్రబాబు. తిరుమల పవిత్రతను దెబ్బతీయాలని చూసిన వారిని వదిలిపెట్టబోమన్నారు. బాటిల్స్ తాగిన ఖాళీ బాటిల్ తీసుకుపోయి తిరుమల పైన పెట్టి ఇక్కడంతా కూడా మద్యం వచ్చేసిందని మన మీద బురదేయడం మొదలుపెట్టారు. ఆ హోలోగ్రామ్ చూస్తే ఏ బ్యాచ్లో ప్రొడ్యూస్ చేశారు, ఏ షాప్కి వెళ్ళింది, ఏ షాపులో కొన్నారు, డీటెయిల్స్ వస్తాయి. ఇన్వెస్టిగేషన్ చేయమన్నా దొంగలు దొరికిపోయారు, రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డారు. తిరుమలలో ఖాళీ బాటల్స్ విషయంలో వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారన్న వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి రాజద్రోహం కేసు పెట్టారన్నారు. మీకు ఎలాంటి కల్మషం లేదనుకుంటే, పబ్లిక్లో అనవసరమైన ఇది వస్తుంది అనుకుంటే, చేతిలో అధికారం ఉంది కదా అని తప్పుడు కేసు, దేశద్రోహం కేసు పెట్టి అమాయకులను ఇరికించారు. లక్కీగా న్యాయమూర్తికి ఆశ్చర్యం వేసింది. ఇందులో దేశద్రోహం ఏముంది అని తిట్టి మరి ఇచ్చేసినట్టున్నాడు, ఆయన రిజెక్ట్ చేసినట్టున్నాడు రిమాండ్. లేకపోతే వాళ్ళు పాపం ఏదో మర్డర్ కేసులో పోయినట్టు రిమాండ్లో పోయి 14 రోజులు, 20 రోజులు, 4 రోజులు ఉండాల్సి వచ్చేది. అంటే చేతిలో అధికారం ఉంది కదా అని మాఫియా లాగానో, ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం ఎట్లనో, ఆర్గనైజ్డ్ స్టేట్ టెర్రరిజం ఎట్లుంటుందో ఇటువైపు దీన్ని చేస్తున్నారు. పెద్ద చాకుతో కేక్ కట్ చేసిన కేసులు పెడుతున్నారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. కోడిని కోశారని వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారన్నారు సజ్జల. కోడి కోసుకొని తిన్నారు 21వ తేదీ. అదేదో నిన్న పట్టుకొని ప్రొడ్యూస్ చేసినట్టు ఆయన న్యాయమూర్తి గారు ఆయన చూసి వీళ్ళనే అన్నట్టున్నాడు, కాదా కోడి కోసుకునేందుకు నువ్వు ఇట్లా చేయడం మొదలుపెట్టిగా దాని అందరికీ చేయాల్సి వస్తుంది కదా. వైసీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసుల్ని గుర్తించి న్యాయస్థానాలు బాధితుల వైపు నిలబడుతున్నాయన్నారు రామకృష్ణారెడ్డి.